ఒకప్పుడు భారతదేశంలో ప్రతి కాలేజ్ క్యాంపస్ని శాసించిన ఒక బ్రాండ్ ఉండేది. వాళ్ళ విలువ 1000 కోట్లకు పైనే. కాని ఈ రోజు ఆ బ్రాండ్ దాదాపుగా మాయమైపోయింది. దాని పేరు బీవకూఫ్. ఒక బిజినెస్ని సక్సెస్ చేయడానికి ఏం కావాలో అన్నీ వాళ్ళు చేశారు. అయినా సరే తమ సామ్రాజ్యాన్ని దాని పీక్ వాల్యుయేషన్ నుండి ఏకంగా 80% తక్కువకి అమ్ముకోవాల్సి వచ్చింది. ఇది ఏ వ్యవస్థాపకుడికైనా ఒక పీడకల లాంటిది. కాని ఈ పతనం వెనుక ఇండియాలోనే అత్యంత శక్తివంతమైన బిజినెస్ పాఠాలు కొన్ని దాగి ఉన్నాయి. కాని అసలు గేమ్ ఇంకా మొదలు కాలేదు. ఒక్కసారి ఆలోచించండి. కష్టపడి ఒక సామ్రాజ్యాన్ని కట్టారు, అంతా సరిగ్గానే చేశారు, కాని చివరికి దానిని దాని అసలు విలువలో 80% డిస్కౌంట్కి అమ్మాల్సొస్తే ఎలా ఉంటుంది? ఇది కేవలం ఒక నెంబర్ కాదు, ఇది ఒక వ్యవస్థాపకుడి జర్నీలో ఉండే కఠినమైన వాస్తవాలకు అద్దం పడుతుంది. ఈ కథకు మార్క్ ట్వేన్ చెప్పిన ఈ మాట పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఏమిటంటే, మీకు తెలియని విషయాలు మిమ్మల్ని ఇబ్బందుల్లో పెట్టవు, కాని మీకు ఖచ్చితంగా తెలుసు ఇది నిజమని బలంగా నమ్మే విషయాలే మిమ్మల్ని ముంచుతాయి. బేవకూఫ్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. వాళ్లు తమ బలమని గుడ్డిగా నమ్మిన ఫార్ములాయే వాళ్ల పతనానికి ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం. సరే, మొదటి పాఠం ఆరంభం మరియు ఎదుగుదల. ఈ కథ 2012లో స్టార్ట్ అయ్యింది. ఇద్దరు ఐఐటి గ్రాడ్యుయేట్లు ఇండియన్ క్లోథింగ్ మార్కెట్లో ఒక పెద్ద గ్యాప్ని గుర్తించారు. ఆ టైంలో ఇండియాలో యూత్ని టార్గెట్ చేసే స్పెసిఫిక్ బ్రాండ్ ఏదీ లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. స్టార్టప్స్లో టోటల్ అడ్రెస్సబుల్ మార్కెట్ అంటే ట్యామ్ చాలా ముఖ్యం. అంటే ఎంత పెద్ద మార్కెట్ని టార్గెట్ చేస్తున్నారో అనేది. బీవకూఫ్ యూత్ని టార్గెట్ చేసింది. అప్పట్లో ప్రపంచంలోని యువజనాభాలో 20% మంది ఇండియాలోనే ఉన్నారు. ఇదొక బ్రిలియంట్ స్ట్రాటజిక్ మూవ్. వాళ్ల స్ట్రాటజీ చూడండి, చాలా సింపుల్. కాలేజ్ స్లాంగ్, వాట్సాప్ జోకులు, వీటిని టీషర్ట్స్ మీద ప్రింట్ చేసి అమ్మడం. ఫేస్బుక్ యాడ్స్తో స్టూడెంట్స్ని టార్గెట్ చేశారు. కేవలం 30,000 రూపాయల పెట్టుబడితో మొదలుపెట్టి 200 కోట్ల కంపెనీగా ఎదిగారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఓకే, రెండో పాఠం వ్యూహాత్మక తప్పిదం. 2019 వచ్చేసరికి బెవకూఫ్ వాళ్ల అతిపెద్ద ఫండింగ్ రౌండ్లో $11.2 మిలియన్ సంపాదించింది. కానీ విచిత్రమేంటంటే, ఈ విజయమే వారి పతనానికి పునాది వేసింది. అవును, ఇక్కడి నుంచే వాళ్ల ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. ఆ టైంలో మార్కెట్లో కాంపిటీషన్ పెరిగిపోయింది, మార్జిన్స్ పడిపోయాయి. ఇప్పుడు వాళ్ల ముందు 2 దారులున్నాయి. ఒకటి, ప్రాఫిటబిలిటీ మీద ఫోకస్ పెట్టి బిజినెస్ని సస్టైనబుల్గా నడపడం. రెండోది, ఇన్వెస్టర్ల డబ్బుని ఖర్చుపెట్టి మార్కెట్ని క్యాప్చర్ చేయడం. వాళ్లు రెండో దారిని ఎంచుకున్నారు, అదే క్యాష్ బర్న్. ఇది చాలామందికి కనిపించని ఒక స్ట్రాటజిక్ బ్లెండర్. ఆలోచించండి, 300 రూపాయల టీషర్ట్ అమ్మితే దాని రిటర్న్ కాస్ట్ 150 నుండి 200 రూపాయలు. ఇండియన్ కామర్స్లో ప్రతి 3 ఆర్డర్లలో ఒకటి రిటర్న్ అవుతుందనే ఫ్యాక్ట్ వాళ్ళ యూనిట్ ఎకనామిక్స్ని పూర్తిగా దెబ్బతీసింది. ఈ ఒక్క నిర్ణయంతో ఆ పాయింట్ నుండి బేవకూఫ్ ప్రాఫిటబుల్గా ఉండటం ఆగిపోయింది. వాళ్ల డౌన్ఫాల్ ఇక్కడ్నించే మొదలైంది. ఇది మైండ్సెట్ శిక్షణ మాత్రమే కాదు, వ్యాపార పాఠం. మూడవ పాఠం నిర్ణయాత్మక మలుపు. బీవకూఫ్ డబ్బుని కాల్చేస్తున్న అదే టైంలో వాళ్ల కాంపిటీటర్ ద సోల్డ్ స్టోర్ ఒక డిఫరెంట్, ఇంకా చెప్పాలంటే ఒక స్మార్ట్ దారినెంచుకుంది. ఈ 2 స్ట్రాటజీల మధ్య తేడాయే వాళ్ల ఫ్యూచర్ని డిసైడ్ చేసింది. బేవకూఫ్ డబ్బుని మార్కెటింగ్ మీద ఖర్చు పెడుతుంటే, సోల్డ్ స్టోర్ డిస్కౌంట్లు తగ్గించి ఫిజికల్ స్టోర్స్లో ఇన్వెస్ట్ చేసింది. దీనివల్ల కస్టమర్లలో ట్రస్ట్ పెరిగింది. ప్రజలు స్టోర్కి వచ్చి సైజ్ చెక్ చేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ చేసేవాళ్లు. దీంతో రిటర్న్స్ కూడా ఆటోమేటిక్గా తగ్గాయి. బేవకూఫ్ చేసిన అతిపెద్ద తప్పేంటో తెలుసా? ఓవర్ కాన్ఫిడెన్స్. ట్రెండ్స్ని కనిపెట్టేవాళ్ల ఫార్ములా ఎప్పటికీ పనిచేస్తుందని గుడ్డిగా నమ్మారు. కాని బిజినెస్లో మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు, అది నిరంతరం మారుతూ ఉంటుందని వాళ్లు గ్రహించలేకపోయారు. ఇక్కడే నిజమైన విజయం మొదలైంది. ఇప్పుడు 4వ పాఠం పతనం మరియు వేగం. చాలామంది అనుకుంటారు కోవిడ్ వల్లే బేవకూఫ్ ఫెయిల్ అయిందని. కాని అది నిజం కాదు. మహమ్మారి వాళ్ల సమస్యల్ని స్పీడప్ చేసిందే కాని అదే అసలు కారణం కాదు. వాళ్లప్పటికే తమ కస్టమర్ బేస్ని కోల్పోవడం స్టార్ట్ చేశారు. మహమ్మారి టైంలో లాంగ్ టర్మ్ విజన్ పక్కన పెట్టి షార్ట్ టర్మ్ సర్వైవల్ మీద ఫోకస్ చేశారు. మాస్కులు, శానిటైజర్లు అమ్మడం మొదలుపెట్టారు. కాని ఆలోచించండి, ప్రజలు వాటిని బేవకూఫ్ బ్రాండ్ చూసి కొనలేదు, అవసరం కోసం కొన్నారు అంతే.
ఈ ప్రాడక్ట్స్ మీద మార్జిన్స్ చాలా తక్కువ, పైగా డిమాండ్ కూడా టెంపరరీ. మరోవైపు సోల్డ్ స్టోర్ ఏం చేసిందంటే వాళ్ళు కొత్త జనరేషన్ కస్టమర్ అయిన జెన్జీ మీద ఫోకస్ పెట్టారు. దాని ఫలితమేంటో తెలుసా? సోల్డ్ స్టోర్ రెవెన్యూ బీవాకూఫ్ కంటే 3 రెట్లు పెరిగింది, అది ప్రాఫిట్స్తో. బేవకూఫ్ వాళ్ళ టార్గెట్ ఆడియన్స్తో కనెక్షన్ పూర్తిగా కోల్పోయింది. జెన్జీ టేస్ట్స్ మారిపోయాయి. వాళ్ళు కాలేజ్ స్లాంగ్ కంటే మీమ్స్, టీవీ షోలు, ఇంకా వాళ్ళకు నచ్చిన క్రియేటర్స్ ఏం చెప్తే దాన్ని ఫాలో అవడం మొదలుపెట్టారు. ఇది మైండ్ సెట్ షిఫ్ట్ పాఠం. 5వ చివరి పాఠం: తుది ఫలితం మరియు పాఠాలు. మహమ్మారి తర్వాత ఫండింగ్ వింటరొచ్చింది. అంటే ఇన్వెస్టర్లు డబ్బులు పెట్టడం ఆపేశారు. క్యాష్ ఫ్లో లేక ఇబ్బంది పడుతున్న బీవాకూఫ్కి ఆదిత్య బిర్లా గ్రూప్ నుండి ఒక ఆఫరొచ్చింది. వాళ్ల కంపెనీని 200 కోట్ల రూపాయలకి కొంటామని ఆదిత్య బిర్లా గ్రూప్ ముందుకొచ్చింది. ఇది వాళ్ల పీక్ వాల్యుయేషన్ అయిన 1000 కోట్లతో పోలిస్తే ఏకంగా 80% తక్కువ. చూడటానికి ఇది ఒక ఫెయిల్యూర్లా కనిపించొచ్చు, కానీ నిజానికి ఇది ఒక బ్రిలియంట్ స్ట్రాటజిక్ డెసిషన్. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే బీవాకూఫ్ దగ్గర పేటెంట్స్ లేవు, టెక్నాలజీ లేదు, ఫిజికల్ ఎసెట్స్ కూడా లేవు. వాళ్లకున్నదల్లా ఒకటే బ్రాండ్ నేమ్. ఆ బ్రాండ్కి 200 కోట్లు రావడమనేది నిజానికి ఒక ఫెంటాస్టిక్ డీల్. సో ఈ మొత్తం కథ నుండి మనం నేర్చుకోవలసిన 3 కీలకమైన పాఠాలున్నాయి. 1. ఎప్పుడూ అతి విశ్వాసంతో ఉండొద్దు, మీ విన్నింగ్ ఫార్ములా ఎప్పటికీ పనిచెయ్యదు. 2. మీ బిజినెస్కి ఒక మోట్ క్రియేట్ చేసుకోండి, అంటే ఒక రక్షణ కవచం. 3. ఈగోని పక్కన పెట్టి ఎప్పుడు వెనక్కి తగ్గాలో తెలుసుకోవాలి. బిజినెస్ మోట్ అంటే మీ కాంపిటీటర్స్ మిమ్మల్ని ఈజీగా కాపీ చేయకుండా కాపాడే ఒక అడ్వాంటేజ్. అది మీ టెక్నాలజీ కావచ్చు, మీ బ్రాండ్ వాల్యూ కావచ్చు, లేదా ఎక్స్క్లూజివ్ లైసెన్సులు కావచ్చు. ఇలాంటి మోట్ లేకపోవడమే బేవకూఫ్ పతనానికి ఒక ముఖ్య కారణం. ఇక అసలు విజయం ఎవరిదో ఇక్కడే తేలుతుంది. వ్యాపారంలో గెలవడమంటే కేవలం పైకెదగడమే కాదు, ఎప్పుడు ఎలా వ్యూహాత్మకంగా ఎగ్జిట్ అవ్వాలో తెలుసుకోవడం కూడా గెలుపు కిందకే వస్తుంది. ఈ కథ మీకే ఒక పాఠం మాత్రమే కాదు, మీ మైండ్ సెట్ని మార్చే మార్గదర్శక శకం. ఇలాంటి బిజినెస్ యానిమే కేస్ స్టడీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ కంపెనీ స్టోరీ కావాలో కమెంట్ చేసి చెప్పండి. जय हो, जय हो, भारत माता की जय।